హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. ఈరోజు జరిగినటువంటి పీసీ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్కి సంబంధించి పాలిటీ క్వశ్చన్స్ అనేటువంటివి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనకు ఈరోజు గ్రాండ్ టెస్ట్ 2 సెకండ్ పేపర్లో మనకి ఏంటంటే పాలిటీ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకు 136 క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో భాగంగానే మనకు ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎలా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి, మనకు భవిష్యత్తులో జరిగేటువంటి ఎగ్జామ్స్లో ఎలా వస్తాయి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వీటిని ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. సో మీకు ఇంకా అన్ని రకాలుగా ఏ రకంగా ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేదానికి హోప్ ఉంటుంది అనమాట. దాంట్లో భాగంగానే చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగ్రేడింగ్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ అంటున్నాడు. రిగ్రేడింగ్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్. సో చూడండి, గవర్నర్ పదవికి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. అంటే గవర్నర్ పదవికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. చూడండి ఫస్ట్ తెలుగులో ఏమంటున్నాడు అంటే, ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ హ్యాస్ ఎగ్జిక్యూటివ్ పవర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇన్ కంట్రీస్ విత్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ a state governor is necessary. So the governor should be elected as per the Constitution of India. The governor should be elected from among the categories specified in the Constitution of India అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకేమంటున్నాడు, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఏమంటే క్రింది గవర్నర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్లని అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమిటి దీంట్లో ఉంది అంటే కనుక మనకు ఒకసారి చూడండి, రాష్ట్ర గవర్నర్కు భారత రాజ్యాంగం పరిధిలో కార్యనిర్వహణ అధికారం ఉంటుంది. సమాఖ్య ప్రభుత్వ స్వభావం ఉన్న దేశాలలో రాష్ట్ర గవర్నర్ అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఎన్నుకోవాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వర్గాల నుంచి మాత్రమే గవర్నర్ని ఎన్నుకోవాలి అని అసలు కింద ఇచ్చాడు. ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరి అయినటువంటివి ఏమిటి అంటున్నాడు. చూడండి, రాష్ట్ర గవర్నర్ కు భారత రాజ్యాంగం పరిధిలో కార్యనిర్వహణ అధికారం చూడండి, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్ పవర్ అని చెప్పేసి అంటాడు, కార్యనిర్వహణ అధికారం ఉంటుంది అంటున్నాడు. ఎస్, అవునండి. మనకేంటంటే 154 అనేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ 154 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వహణ అధికారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా కూడా రాష్ట్ర గవర్నర్ పేరు మీదనే నడుస్తుంది. అది రాజ్యాంగం ఇచ్చింది. తర్వాత చూడండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఎస్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనకు కింది వాడు ఏమన్నాడు, పరిశీలించండి అన్నాడు. కింది ఇక్కడ చూస్తే మాత్రం సరి అయినటువంటి వాటిని ఇక్కడ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ చూడండి అన్నాడు. సో రాష్ట్ర గవర్నర్ కు భారత రాజ్యాంగ పరిధిలో కార్యనిర్వహణ అధికారం ఉంటుంది. ఎస్, కార్యనిర్వహణ అధికారం అనేటువంటిది ఉంది మనకు. అక్కడ ఎక్కడ చెప్పాడు, 154 ఆర్టికల్లో ఆల్రెడీ రాజ్యాంగంలోని 154 ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో తర్వాత ఏంటంటే సమాఖ్య ప్రభుత్వం. చూడండి, ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ ఎక్కడైతే ఏ దేశాల్లో ఉంటుందో, ఈ సమాఖ్య ప్రభుత్వ స్వభావం ఉన్న దేశాలలో రాష్ట్ర గవర్నర్ అవసరం. అవునా? ఎందుకు అవసరం? అవును, అవసరమే. ఎందుకు అవసరము? సమాఖ్య ప్రభుత్వం అంటే కనుక మనకేంటంటే, ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వాలు ఉన్నాయి అని అన్నట్లయితే కనుక కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల విభజన జరుగుతుంది. అంటే అధికారాల విభజన అనేటువంటిది జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక జాబితా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా అనేటువంటిది 3 రకాలుగా విభజన జరుగుతుంది. అంటే ఇక్కడ యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, గవర్నర్ అవసరమా అంటున్నాడు. సమాఖ్య ప్రభుత్వ స్వభావం ఉన్నటువంటి దేశాలలో రాష్ట్ర గవర్నర్ అవసరమా అంటే అవునండి, అవసరమే. ఎందుకు అవసరం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజ్యాంగం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని అధికారాలు ఇచ్చింది. దాన్ని మనం ఏమంటామంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రాష్ట్ర జాబితా అనే ఒకటి ఉంటుంది మనకి. ఈ రాష్ట్ర జాబితాలో అంటే స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది అంటే, ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తుంది కాబట్టి ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయొచ్చు, లేకుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలు ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి
లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేస్తున్నారని చెప్పేసి ఒకవేళ గవర్నర్ దగ్గరకు ఆ బిల్లు వచ్చినప్పుడు దాన్ని ఆమోదించవచ్చు, లేక నిలుపుదల చేయొచ్చు, లేకపోతే రాష్ట్రపతి యొక్క అభిప్రాయాన్ని కూడా రిజర్వ్ చేయొచ్చు. సో కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య వారధి వలె కూడా వ్యవహరిస్తాడు ఈయన. అంటే మనకు సమాఖ్య వ్యవస్థకు అనేటువంటిది ఏదైతే ఉందో, ఫెడరల్ సిస్టమ్ అనేటువంటిది ఏది ఉందో, దీనివల్ల కోఆర్డినేషన్ దెబ్బతినకుండా కూడా చూస్తాడు. కోఆర్డినేషన్ అనేటువంటిది దెబ్బతినకుండా కూడా చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే సమాఖ్య ప్రభుత్వ స్వభావం ఉన్నటువంటి దేశాలలో రాష్ట్ర గవర్నర్ అవసరం అన్నారు. ఎస్, అవసరమే. ఎందుకు అవసరం అంటే ఒకవేళ గవర్నర్ లేడనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టే అవకాశాలు ఉంటుంది. కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కోఆర్డినేషన్ అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనకు సమాఖ్య వ్యవస్థలో ఖచ్చితంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి చాలా అవసరం. అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అది కూడా కరెక్ట్. సో ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ చూడండి, భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఎన్నుకోవాలి అంటున్నారు. ఇక్కడ చూడండి, ద గవర్నర్ షుడ్ బి ఎలెక్టెడ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈజ్ ది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్ అనేటువంటి వ్యక్తిని ఎలక్షన్ ద్వారా రాడండి. మనకేంటంటే 155 ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ 155 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఈ నామినేట్ చేసేటువంటి విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక మనం కెనడా దేశం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వర్గాల నుంచి మాత్రమే గవర్నర్ ఎన్నుకోవాలి అన్నాడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన వర్గాల నుంచి. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. అంటే మనకు భారత రాజ్యాంగంలో పర్టికులర్గా ఈ పర్సన్స్ని ఎన్నుకోవాలి, ఈ పర్సన్స్ని ఎన్నుకోవాలి అనేటువంటిది ఏం చెప్పలేదు. మనకి ఏం చెప్పాడు అక్కడ క్వాలిఫికేషన్లో ఏం చెప్పాడంటే, అర్హతలు ఏం చెప్పాడంటే, గవర్నర్ అనేటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి నియమించబడాలి అంటే మనకు రాజ్యాంగం చెప్పింది రెండే రెండు. ఒకటి 35 సంవత్సరాలు నిండి ఉండాలి, మరి భారత పౌరుడై ఉండాలి. అంతే తప్పించి ఇతర అనేటువంటిది ఏమి మనకు అర్హతలు ఏం చెప్పలేదు. సో దిస్ ఈస్ ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ ఏంటంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరి అయినవి అన్నాడంటే 1 మరియు 2 మాత్రమే సరి అయినవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? సో ఇక్కడ క్రింది వాణిలో సరి అయిన స్టేట్మెంట్ ఏది అంటున్నాడు. క్రింది వాణిలో సరి అయినటువంటి స్టేట్మెంట్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? క్రింది వాణిలో సరి అయినటువంటి స్టేట్మెంట్ ఏది అన్నాడు. రాజ్యసభ సభ్యులందరూ రాష్ట్ర శాసనసభలచే ఎన్నుకోబడతారు. సో ఆల్ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఆర్ ఎలెక్టెడ్ బై స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీస్ అంటున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే రాజ్యసభ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు మాత్రమే పోటీ చేయాలి అంటున్నాడు. ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ కెన్ కంటెస్ట్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన వ్యక్తిని మంత్రిగా చేయకుండా రాజ్యాంగం నిరోధిస్తుంది. ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ఎ నామినేటెడ్ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ ఫ్రమ్ బీయింగ్ మేడ్ ఏ మినిస్టర్. సో కింద లోక్సభ రాజ్యసభకు పోటీ చేసే వయసు సమానం కాదు. సో ద ఎలిజిబిలిటీ ఏజ్ ఫర్ ది లోక్సభ అండ్ ద రాజ్యసభ ఈజ్ నాట్ ద సేమ్. సో ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏవి సరి అయినటువంటివి, సరైన స్టేట్మెంట్స్ ఏవి అంటే రైట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, రాజ్యసభ సభ్యులందరూ రాష్ట్ర శాసనసభలచే ఎన్నుకోబడతారు అంటున్నారు. అంటే శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. ఎస్, కరెక్టే. కానీ రాజ్యసభ సభ్యులందరూ కూడా మనకు శాసనసభ సభ్యుల ద్వారా ఎన్నుకోబడరు. ఎందుకంటే మనకి 245 మెంబర్స్ ఉన్నారండి. ఈ 245 మెంబర్స్ లో ఒక 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 12 మెంబర్స్ ని మాత్రం రాష్ట్రపతి 80 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సాహిత్యము, కళలు, సైన్స్, సామాజిక సేవ ఇట్లాంటి వాటిల నుంచి మనకి ఈ 12 మెంబర్స్ నామినేట్ చేస్తారు. సో బట్ అర్థం ఏంటంటే ఇక్కడ రాజ్యసభ సభ్యులందరూ కూడా, అందరూ అనేది కాదు, రాజ్యసభ సభ్యులు మొత్తం కూడా అందరూ, ఎందుకంటే 12 మంది నామినేట్ చేస్తారు, మన రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో అందరూ అనేటువంటిది తప్పు. ఇక్కడ అందరూ ఎన్నిక అంటే ఎమ్మెల్యేల ద్వారా, రాష్ట్ర శాసనసభ సభ్యుల ద్వారా రారు, ఒక 12 మందిని నామినేట్ చేస్తారు. సో ఒకవేళ మొత్తం 245 మెంబర్స్ మనకు ఒకవేళ ఎలక్షన్ ద్వారా వచ్చారనుకోండి, ఎమ్మెల్యేల ద్వారా, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్. సో అర్థం ఏంటంటే ఇది రాంగ్ స్టేట్మెంట్.
ఇక్కడ చూడండి, రాజ్యసభ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు మాత్రమే పోటీ చేయాలి అన్నాడు. రాజ్యసభ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు కాదండి. మనకు రాజ్యసభ చైర్మన్ గా ఉండాలి అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో ఆయననే పదవీ రీత్యా మనకు రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తాడు. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటాడు అనమాట. రాజ్యసభ చైర్మన్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి రాజ్యసభలో సభ్యుడు కాదు. సో మనకేంటంటే మనకు రాజ్యసభ చైర్మన్ గా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మనకు ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు పదవీ రీత్యా ఎక్స్ అఫీషియో మెంబర్ గా రాజ్యసభ చైర్మన్ గా కొనసాగుతారు తప్పించి ఇది ఇక్కడ రాజ్యసభ చైర్మన్ గా రాజ్యసభ సభ్యులు మాత్రమే పోటీ చేయాలనేటువంటిది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటంటే రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన వ్యక్తిని మంత్రిగా చేయకుండా రాజ్యాంగం నిరోధిస్తుంది. నో, కాదని. పార్లమెంట్ లో మెంబర్ అయితే చాలు, నువ్వు మంత్రి అయిపోవచ్చు. నువ్వు పార్లమెంట్ లో సభ్యుడు కాకుండా కూడా మంత్రి కావచ్చు. కానీ మంత్రి అయిన తర్వాత ఏంటంటే ఒక 6 months లోపు దాంట్లో సభ్యత్వం తీసుకోవాలా. బట్ ఇక్కడ ఏంటంటే అసలు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయిన వ్యక్తిని మంత్రిగా చేయకుండా రాజ్యాంగం నిరోధిస్తుంది అనేటువంటిది కూడా మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే లోక్సభ రాజ్యసభకు, నెక్స్ట్ చూడండి, లోక్సభ రాజ్యసభకు పోటీ చేసే వయస్సు సమానం కాదు. ఎస్, ఎందుకంటే లోక్సభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాలు ఉండాలి, రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి 30 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఈ యొక్క వయసు అనేటువంటిది నాట్ ఈక్వల్ అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్సెస్? సో ఇక్కడ కింది వాణిలో సరైన ప్రాధాన్యం గల అవరోహణ క్రమం ఏమిటి అంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఏంటి చూడండి, క్రింద ఇచ్చినటువంటి వాటిలో డిసెండింగ్ ఆర్డర్ అంటే, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్దదాని నుంచి చిన్నదానికి రావడం, పెద్దదాని నుంచి చిన్న స్థాయికి రావడం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకేంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భారత అటార్నీ జనరల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు అన్నాడు. సో ఇంతకంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెమన్నా వరుస క్రమం తెలుసుకోవాలి మనం. సో దాంట్లో వరుస క్రమం ఏంటంటే ఫస్ట్ ఎవరు ఉంటారు అంటే కనుక మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు. ఫస్ట్ ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి తర్వాత మనకి ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఉపరాష్ట్రపతి తర్వాత ఏంటంటే మనకు ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధాని తర్వాత మనకి ఎవరంటే ఇక్కడ గవర్నర్ ఉంటారు. గవర్నర్ తర్వాత పూర్వపు ఇంతకుముందు పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా రాష్ట్రపతులు, పూర్వపు రాష్ట్రపతులు ఉంటారు వాళ్ళ హోదా క్రమంలో. తర్వాత మనకేంటంటే ఉప ప్రధాని ఉంటాడు. ప్రస్తుతానికి ఉప ప్రధాని పదవి అయినటువంటిది ఏం లేదు, కానీ ఉప ప్రధాని తర్వాత మనకేంటంటే ఉప ప్రధాని అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు CJI మరియు లోక్సభ స్పీకర్ అనేటువంటి పర్సన్ కూడా ఇక్కడ లోక్సభ స్పీకర్ ఉంటారు. ఇట్లా వరుస క్రమం అనేటువంటిది ఉంటుంది. లోక్సభ స్పీకర్, ఈ లోక్సభ స్పీకర్ తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ క్యాబినెట్ మంత్రులు ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ ప్లస్ సీఎంస్, రాష్ట్రాల యొక్క సీఎంలు ఉంటారు. వీళ్ళ తర్వాత ఏంటంటే మనకు విదేశీ రాయబారులు ఉంటారు. విదేశీ రాయబారులు ఉంటారు అంటే విదేశీ రాయబారులు ఉంటారు. సో ఈ రకంగా విదేశీ రాయబారుల తర్వాత కూడా మనకు నెక్స్ట్ ఏంటంటే విదేశీ రాయబారులు. ఈ రకంగా విదేశీ రాయబారుల తర్వాత రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్, లోక్సభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఉంటారు. దాని తర్వాత మనకి ఏంటంటే కనుక అటార్నీ జనరల్, రాష్ట్ర మంత్రులు, ఇట్లా వీళ్ళ యొక్క వరుస క్రమం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే కనుక మనకి డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద స్థాయి నుంచి కింది స్థాయికి రావాలి. పెద్ద స్థాయి నుంచి అన్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి సుప్రీంకోర్టు జడ్జ్. దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మనకు ఇక్కడ ఏమన్నాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు జడ్జెస్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు జడ్జెస్. ఎక్కడ వస్తున్నా చూడండి మనకి సుప్రీంకోర్టు జడ్జెస్, తర్వాత అటార్నీ జనరల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, భారత అటార్నీ జనరల్ మరియు పార్లమెంటు సభ్యులు ఉన్నారు. సో దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మనకేంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫస్ట్ వస్తారు. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తర్వాత మనం ఒకసారి గమనించాల్సింది ఏంటంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వీళ్ళు వస్తారు. వీళ్ళ తర్వాత ఏంటంటే కనుక చైర్మన్, భారత అటార్నీ జనరల్, తర్వాత పార్లమెంటు సభ్యులు అనేటువంటి వాళ్ళు వస్తారు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే. సో మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో అంటే వాళ్ళ యొక్క హోదా క్రమాన్ని బట్టి ఎవరు ఉంటారు అనేటువంటి దాన్ని మనం ఒకసారి చూడాలి.
సో దీన్ని బట్టి ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మరి భారత అటార్నీ జనరల్, పార్లమెంటు సభ్యులు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి సోషల్ ఇక్కడ ది మార్ట్గేజ్ మార్ట్గేజ్ కాదు, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు అంటున్నాడు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు అంటున్నాడు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే మనకు 1919 చట్టం ప్రకారం వస్తుంది. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వస్తుంది. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు దేనికి సంబంధించినవి అన్నాడు. ఇక్కడ చూడండి సోషల్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, పోలీస్ రిఫార్మ్స్, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏంటి సాంఘిక సంస్కరణలు, విద్యా సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు అన్నాడు. ఏమిటి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంబంధించినటువంటి సంస్కరణలు దేనికి సంబంధించినటువంటి అంటే కనుక ఒకసారి గమనిస్తే ఇవేంటంటే మనకు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు. ఎట్లా సార్ రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు అంటే కనుక ఇప్పుడు అంతకంటే ముందు ఉన్నటువంటివి, మరి అంతకంటే ముందు భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి కదా మనకు. 1858 విక్టోరియా రాణి మహారాణి ప్రకటన కావటం, 1861 చట్టం, 1892 చట్టం, తర్వాత 1909 చట్టం, తర్వాత ఇట్లా ఈ రకంగా మనకు చట్టాలు వచ్చాయి కదా. మరి ఈ చట్టాలన్నీ కూడా రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణల కిందికి రావా అంటే రావు. ఎందుకు రావంటే కనుక ఇక్కడ చూడండి 1858లో మనకి ఏం జరిగిందంటే జస్ట్ మన దగ్గర అంటే మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారం, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికారం అనేటువంటి ఎక్కడికి పోయిందంటే విక్టోరియా మహారాణి దగ్గరికి వెళ్ళిపోయింది తప్పించి ఇక్కడ వేరే ఏం పెద్ద చేంజ్ ఏం కనపడదు. ఎందుకంటే భారతదేశంలో భారతీయులకు సంబంధించి పెద్ద పవర్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే అధికారం అనేటువంటిది బదిలీ అయింది. అంతవరకే అధికారం అనేటువంటిది బదిలీ అయింది. ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విక్టోరియా మహారాణికి బదిలీ అయింది తప్పించి అక్కడ మనకు పొలిటికల్ పవర్స్ ఏమి లేవు, రాజ్య అధికారం ఏమి ఇవ్వలేదు. సో మనకు భారతీయులకు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఏమీ లేదు. సో దానివల్ల తర్వాత ఏంటంటే ఇక్కడ కూడా అంతే 1861లో కానీ 1892లో కానీ 1900లో కానీ ఇక్కడ ఏంటంటే మనకు ముస్లింలకు ఒక ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ముస్లింలకు మాత్రమే ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పెద్దగా ఒరిగింది ఏం లేదు భారతీయ ప్రజలకు. సో కానీ 1919 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉంది, ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మనకు చాలా రిఫార్మ్స్ అనేటువంటివి, అంటే దేశంలో పరిపాలన అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చాలా చక్కగా చట్టబద్ధంగా ఇక్కడ తీసుకొని రావడం అనేటువంటిది జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగానే 1919లో చాలా రిఫార్మ్స్ వచ్చాయి. రాజ్యాంగ దేశ పరిపాలనకు సంబంధించినటువంటి చాలా రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ తో పాటు చాలా వచ్చాయి. ఎందుకంటే కేంద్రంలో మనకు ద్విసభా విధానం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు, అంటే బైకామరల్ లెజిస్లేచర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, అంటే డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్, దాన్ని డయార్కీ అంటాం. ఈ రకంగా ద్వంద్వ ప్రభుత్వాన్ని మరియు డయార్కీ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. డయార్కీ సిస్టమ్ తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్ జాబితా అని 2 జాబితాలు మార్చి రిజర్వ్డ్ జాబితా వేరు, ట్రాన్స్ఫర్ జాబితా వేరు. రిజర్వ్డ్ జాబితా అనేటువంటిది అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శాఖలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రాముఖ్యత లేని శాఖలు మనకి ఇచ్చారు. దానితో పాటు ఏంటంటే మనకు ఇక్కడ మనకు ఈ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్ట్ఫోలియోల మీద మన భారతీయ మంత్రులకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే భారతీయులకు ఇక్కడ ఏంటంటే రాజ్య అధికారం ఇచ్చారు, ఎంతో కొంత పరిమితంగా రాజ్య అధికారం ఇచ్చారు. తర్వాత మన దేశానికి సంబంధించి కొన్ని పోర్ట్ఫోలియోస్ కి భారతీయులు మంత్రులుగా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా చాలా రిఫార్మ్స్ అనేటువంటి వచ్చాయి. ఒక భారతదేశానికి సంబంధించి ఇక్కడ మనకు పరిమిత ప్రాతిపాదికన అధికారం ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనమాట. సో దానివల్ల మనం దీన్ని ఏమంటున్నామంటే రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు అని చెప్పేసి చెప్తున్నాం. సో మరి సాంఘిక సంస్కరణలు కాదంటే, సాంఘిక సంస్కరణలు అంటే మీరు మనకి హిస్టరీలో వస్తుంది. సాంఘిక సంస్కరణలు మన రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, లేకపోతే కందుకూరు వీరేశలింగం గారు కానీ, లేకపోతే ఇట్లాంటి ఆర్య సమాజ్ కానీ, ఇట్లాంటి బ్రహ్మ సమాజ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఏదైతే సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసి వృత్తిని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులోకి తీసుకొని రావాలి, ఈ అన్టచబిలిటీని పోగొట్టాలి, విద్య అనేటువంటిది తీసుకొని రావాలా, ఇట్లాంటివన్నీ కూడా మనకేంటంటే ఇవి సాంఘిక సంస్కరణలు అనేటువంటి దాని కిందకి వస్తాయి. సో విద్యా సంస్కరణ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్స్ డిస్పాచ్ కమిటీ అనేటువంటిది ఒకటి వస్తుంది. దానివల్ల ఏమైందంటే మనకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పారు. అలాంటివి అనేటువంటి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి కూడా అవకాశం తీసుకొచ్చేటువంటి విద్యా సంస్కరణలు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణల కిందికి వస్తాయి. ఇవి ఏవి అంటే కనుక ఇవి రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణల కిందికి వస్తాయి. ఏవి? మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఆర్ రిలేటెడ్ టు అంటే కనుక రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణల కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్రధానమంత్రి నియామకంలో భారత రాష్ట్రపతి తొలిసారి తన విచక్షణాధికారాన్ని ఎప్పుడు వినియోగించారు అంటే when did the president of India use his discretion at first in the appointment of the prime minister అంటే భారత రాష్ట్రపతి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తన యొక్క విచక్షణ అధికారాన్ని ఎప్పుడు ఉపయోగించాడు అంటే మనకి ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1979 జూలైలో ఆయన యొక్క ప్రభుత్వం పడిపోయింది అనమాట. అప్పుడు మనకేంటంటే ఇక్కడ చరణ్ సింగ్ తర్వాత జగజ్జీవన్ రామ్ అనేటువంటి వాళ్ళు నేను మెజారిటీ ఉంది నేను నిరూపించుకుంటాను నేను మెజారిటీ ఉంది నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి అడిగితే అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశారంటే చరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తిని తన సొంత తెలివితో తన యొక్క విచక్షణను అనుసరించి అక్కడ ప్రధానమంత్రిగా నియమించడం అనేటువంటి జరిగిందనమాట. సో దీనికోసం ఈ విషయం ఎప్పుడు జరిగిందంటే 1979లో జరిగింది. సో విచక్షణ అధికారాన్ని అంటే తన యొక్క డిస్క్రియేషన్ పవర్ అనేటువంటి దాన్ని ఒక ప్రధానమంత్రి నియామకంలో ఎప్పుడు వాడారు అంటే కనుక భారతదేశంలో 1979లో. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ మెన్షన్డ్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ హ్యావ్ బీన్ అప్హెల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్. సో ఈ క్రింది వారిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కులలో ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు డైరెక్ట్లీ మెన్షన్ చేయలేదు రాజ్యాంగంలో ఇప్పుడు ఈ క్రింది వారిలో ఏమన్నాడు కదా క్రింది వారిలో ఏ హక్కులను ప్రాథమిక హక్కులలో ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వులలో వీటిని సమర్థించింది అని చెప్పేసి కూడా చెప్పచ్చు. అర్థమైందండి. ఇక్కడ చూడండి ఇప్పుడు చట్టం ముందు సమానం ఈక్వాలిటీ బిఫోర్ ఆఫ్ ది లా అనేటువంటి దాని ఏంటంటే మనకు 14వ ఆర్టికల్లో డైరెక్ట్గా రాశారు డైరెక్ట్గా ఉంది 14వ ఆర్టికల్. సో ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షత గురి కాకుండా ఉండేటువంటి హక్కు ఇక్కడ చూడండి ద రైట్ టు ఫ్రీ ఫ్రమ్ డిస్క్రిమినేషన్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ఇక్కడ 16 ఆర్టికల్ అనేటువంటి దాంట్లో డైరెక్ట్ గా రాశారు దీన్ని. సో యూనియన్స్ అసోసియేషన్ ఏర్పరచుకునేటువంటి హక్కు చూడండి ద రైట్ టు ఫార్మ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్. ఇక యూనియన్స్ అసోసియేషన్స్ అనేటువంటివి ఏంటంటే 19 Clause 1C అనేటువంటి దాంట్లో డైరెక్ట్ గా రాశారు. ఇక్కడ చూడండి పత్రికా స్వేచ్ఛ హక్కు అనేటువంటి దాన్ని మాత్రం డైరెక్ట్ గా లేదు కానీ 19 Clause 1A అనేటువంటి ఆర్టికల్లో ఇంప్లిసిటీ రైట్ గా అంతర్భాగంగా ఉంది. నేను రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాంట్లో భాగంగా తన యొక్క భావ ప్రకటనని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క భావ ప్రకటన ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను దీన్ని కూడా రైట్ టు ఎక్స్ప్రెషన్ కిందకే తీసుకోవచ్చు అంటే నా భావాన్ని మీకు చెప్తున్నాను. సో క్లాస్ చెప్పేటువంటిది కావచ్చు యాంకరింగ్ చేసేది కావచ్చు టీవీ ఛానల్లో పనిచేసేటువంటిది కావచ్చు ఒక జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే ఒక పత్రిక ద్వారా చెప్పేటువంటిది కావచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా లవ్ చేస్తే ఆమెకు లెటర్ రాసేది కూడా మనకేం దేని కిందకి వస్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది. సో ఏంటంటే మనకు రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాంట్లో భాగంగానే పత్రికా స్వేచ్ఛ హక్కు కూడా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి వీటన్నింటినీ కూడా రాజ్యాంగంలో డైరెక్ట్ గా రాశారు కానీ ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు అంటే ఇండైరెక్ట్ గా పత్రికా స్వేచ్ఛ హక్కు అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉంది డైరెక్ట్ గా కనపడదు మనకి అట్లా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ రిట్స్ డస్ ద సుప్రీం కోర్ట్ ఇష్యూ టు ప్రివెంట్ ఏ లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎగ్జీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని మించకుండా నిరోధించడానికి ఉన్నత న్యాయస్థానం ఏ రిట్ జారీ చేస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి ఏ రిట్ జారీ చేస్తుంది అనేటువంటి దానికంటే ముందు ఇక్కడ చూడండి ఏలో ఏముందంటే మనకి మాండమస్ అనేటువంటి చెప్పారు. ఏలో ఉంది ఏంటంటే మాండమస్ అంటే ఏంటంటే కనుక వీ కమాండ్ మేము ఆజ్ఞాపిస్తున్నాం ఎవరికి ఆజ్ఞాపిస్తాడు మనకు ఆజ్ఞాపిస్తాడా లేకపోతే మీకు ఆజ్ఞాపిస్తాడా ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ అంటే పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ కమాండ్ మేము ఆజ్ఞాపిస్తున్నాం ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాం అంటే తన విధి కానటువంటిది లేకపోతే తన విధిని నిర్వర్తించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆజ్ఞ జారీ చేస్తుంది కోర్టు. దాన్ని మనం ఏమంటామంటే మాండమస్ అంటాం. అంటే నీ పని నువ్వు చేయరా బాబు అని చెప్పేసి నీ పని నువ్వు చేయకుండా ఇష్టానుసారంగా వేరే పనుల్లోకి జోక్యం చేసుకోకుండా నీ పని నువ్వు నిర్వర్తించు నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చేయడం లేదు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నీకు ఇచ్చిన పని నువ్వు రెస్పాన్సిబుల్గా చేయడం లేదని చెప్పేసి కోర్టు
ఎవరికి ఆజ్ఞాపిస్తుందంటే కనుక ప్రభుత్వ ఉద్యోగికి ఆజ్ఞాపిస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే మాండమస్ అంటాం. చూడండి, తర్వాత షేర్షియోరరీ అంటే ఏంటంటే, షేర్షియోరరీ ఏంటంటే ఎగువ న్యాయస్థానము, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు కానీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పొచ్చు, హైకోర్టు దిగువ న్యాయస్థానాలకు చెప్పొచ్చు. అంటే ఈ కేసును నువ్వు విచారిస్తున్నటువంటి కేసు అంటే ఎగువ న్యాయస్థానాలు, హయ్యర్ కోర్టు అనేటువంటిది లోయర్ కోర్టుకి ఇక్కడ చెప్తా ఉంది ఏమని, నీవు విచారిస్తున్నటువంటి కేసు నీ పరిధిలోనికి రాదు కాబట్టి ఆ కేసుని వాళ్ళ పరిధిలో అంటే పక్క కోర్టుకి లేదా నాకన్నా బదిలీ చేయమని చెప్పేటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనం షేర్షియోరరీ అని చెప్పేసి అంటాం. హెబియస్ కార్పస్, హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే బందీ ప్రత్యక్షత అంటని చెప్పేసి. అంటే మనకు 19వ ఆర్టికల్లో ఏవైతే హక్కులు ఉన్నాయో ఈ హక్కుల పరిరక్షణ కోసం, లేకపోతే చట్టబద్ధంగా నిర్బంధం లేనటువంటి అంశాల విషయంలో, అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేయలేదు ఒక వ్యక్తిని, అలాంటి సందర్భంలో హెబియస్ కార్పస్ ఇస్తారు. ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు, వాడు 24 గంటల్లో సమీప మెజిస్ట్రేట్ లో హాజరుపరచలేదు, అలాంటి సందర్భంలో హెబియస్ కార్పస్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే కనుక దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని మించకుండా నిరోధించడానికి ఉన్నత న్యాయస్థానం ఏ రిట్ జారీ చేస్తుంది అంటే విచ్ రిట్ డస్ ద సుప్రీం కోర్ట్ ఇష్యూ టు ప్రివెంట్ ఏ లోయర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అంటే కనుక మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ప్రొహిబిషన్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు ద అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, భారత ప్రధాని పార్లమెంటులోని రాజ్యసభకు చెందితే, భారత ప్రధాని ఇక్కడ ఏంటంటే భారత ప్రధాని పార్లమెంట్లోని రాజ్యసభకు చెందితే, ఒకవేళ భారత ప్రధానమంత్రి పదవి అనేటువంటిది రాజ్యసభ నుంచి చేపట్టవచ్చు. అలా ఇందిరాగాంధీ గారు చేపట్టారు, హెచ్డి దేవగౌడ గారు చేపట్టారు, ఐకే గుజరాల్ గారు చేపట్టారు, మన్మోహన్ సింగ్ గారు చేపట్టారు. అంటే వీళ్ళు రాజ్యసభ సభ్యత్వము ద్వారా ప్రధానమంత్రి పదవిని తీసుకొచ్చారు. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ మనకి అంటే భారత ప్రధాని పార్లమెంటులోని రాజ్యసభకు చెందితే అంటే రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయితే, ఆ రకంగా అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఐకే గుజరాల్ గారు ఉన్నారు, హెచ్డి దేవేగౌడ గారు ఉన్నారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ఇట్లా ఆయనరు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భారత ప్రధాని పార్లమెంట్లోని రాజ్యసభకు చెందిన అయితే ఈ క్రింది స్టేట్మెంట్లు చూడాలి ఒకసారి. ఆయన అవిశ్వాస తీర్మానం యొక్క సందర్భంలో తనకు అనుకూలంగా ఓటు వేయలేరు అన్నాడు. ఎస్, ఎందుకంటే అవిశ్వాస తీర్మానము లేక విశ్వాస తీర్మానము అనేటువంటిది ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడినటువంటి వారు, డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళ పైన ప్రవేశపెట్టేటువంటి దాన్ని విశ్వాస తీర్మానం అవి చెప్తారు. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వం ఫామ్ చేస్తారో వాళ్ళ మీద ప్రవేశపెట్టేటువంటి దాన్ని అవిశ్వాస తీర్మానం అంటారు. అవిశ్వాస తీర్మానం అనేటువంటిది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాం, లేదా రాష్ట్రంలో అయితే కనుక ఎమ్మెల్యే హౌస్ లో మాత్రమే ప్రవేశపెడతాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి మనకేం జరిగిందంటే ఒకసారి ఈయన మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆయన తన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. కానీ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తాను ఓటు వేయలేకపోయినాడు. ఎందుకని ఓటు వేయలేకపోయినాడు? ఈయన ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అనేటువంటి ఏ సభ నుంచి సభ్యుడిగా వచ్చారంటే రాజ్యసభ నుండి వచ్చారు. సో రాజ్యసభలో మాత్రమే నాకు ఓటు హక్కు ఉంటుంది. రాజ్యసభ ప్రధానమంత్రి అయినంత మాత్రాన 2 సభల్లో ఓటు హక్కు ఉండదు. ప్రధానమంత్రి అంటే ఏ సభ నుంచి ప్రధానమంత్రి అయితే ఆ సభలో మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి రాజ్యసభ నుంచి సభ్యుడయ్యాడు, రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయితే రాజ్యసభలో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది తప్పించి లోక్సభలో ఓటు హక్కు ఉండదు. సో తన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తాను ఓటు వినియోగించుకోలేకపోయాడు మన్మోహన్ సింగ్ గారు. సో అర్థం ఏంటంటే కనుక ఆయన రాజ్యసభ నుంచి ఒకవేళ ప్రధానమంత్రి అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఆయన తనకు అనుకూలంగా ఓటు వేయలేరు. ఇది రైట్ స్టేట్మెంట్. ఆయన లోక్సభలో బడ్జెట్ పై మాట్లాడలేరు, తప్పు. లోక్సభలో బడ్జెట్ పై మాట్లాడొచ్చు కానీ ఓటు హక్కు ఉండదు. సో ఆయన కేవలం రాజ్యసభలో ప్రకటనలు చేయగలరు, ఎక్కడైనా ప్రకటన చేయొచ్చు. ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపు ఆయన దిగువ సభలో సభ్యుడిగా చేరాల్సి ఉంది, అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఏ సభ నుంచి ప్రధానమంత్రి నువ్వు కంటిన్యూగా అక్కడ 5 సంవత్సరాలు నువ్వు నడపగలిగితే ప్రభుత్వం నడపచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి రాజ్యసభకు చెందితే ఏంటంటే ఆయన అవిశ్వాస తీర్మానం యొక్క సందర్భంలో తనకు అనుకూలంగా ఓటు వేయలేరు అనేటువంటిది మాత్రమే మనకు రైట్ స్టేట్మెంట్. సో విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ అండ్ ఇట్ ఇస్ టెరిటరీస్? భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ మరియు దాని భూభాగాలతో వ్యవహరిస్తుంది అన్నాడు. యూనియన్ మరియు దాని భూభాగాలతో వ్యవహరిస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 4,
పార్ట్ 20 అని ఇచ్చారు. ఇక్కడ అర్థం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఏ భూభాగం యూనియన్, ఎందుకంటే యూనియన్ మరియు దాని యొక్క భూభాగాలతో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ తో వ్యవహరిస్తుందంటే కనుక పార్ట్ 1 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో పార్ట్ 4 అనేటువంటిది ఏంటంటే కనుక మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటిది. పార్ట్ 3 ఏంటంటే మనకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించింది. అదేవిధంగా పార్ట్ 20 ఏంటంటే రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించినటువంటిది. రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రక్రియ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో 20వ భాగంలో ఉందన్నమాట. సో ఇక్కడ ఇది ఈ రకంగా మనకి ఏంటంటే కనుక భారత రాజ్యాంగంలోని ఏ భాగం యూనియన్ మరియు దాని భూభాగాలతో వర్క్ చేస్తుందంటే కనుక భాగం 1లో వర్క్ చేస్తుంది. అదేవిధంగా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ వుడ్స్ డిస్పాచ్ 1854. క్రింది వానిలో ఏది వుడ్స్ డిస్పాచ్ తాకీదు ఎందుకంటే 1854 సిఫారసు కానిది ఏంటి అన్నాడు. కానిది ఏంటి అన్నారు. ఇక్కడ చూడండి, ఈయన వుడ్స్ డిస్పాచ్ కమిషన్ ఏంటంటే కనుక మనకు సాంకేతిక విద్య అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మహిళా విద్య కొరకు కూడా స్కూల్స్ ఏర్పాటు చేయాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసము ప్లస్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఖచ్చితంగా ఏం చేయాలంటే స్కూల్స్ ఏర్పాటు చేయమని చెప్పాడు. ఎస్. సో అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యం కొరకు గ్రాంట్లు ఇవ్వండి అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా సంస్థలు పెట్టడానికి వాళ్ళకు కొంచెం ఉచితంగా గ్రాంట్స్ అలాంటివి ఇస్తే కనుక ఇంకా స్కూల్స్ అనేటువంటి డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు సిఫారసు చేశారు. అదేవిధంగా విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయండి. తర్వాత బొంబాయి, బెంగాల్ మరియు మద్రాసులో ఒక్కొక్క యూనివర్సిటీ ఏర్పాటు అన్నాడు. సో దీంట్లో అర్థం ఏంటంటే కనుక కరెక్ట్, ఇది కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఏమన్నాడు, వుడ్స్ డిస్పాచ్ సిఫారసు కానిదేది అన్నాడు. సిఫారసు కానిదేది అంటే కనుక మనకి విద్యపై జాతీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు అనేటువంటిది ఇది ఆయన చేసినటువంటి సిఫారసు కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారుడు ఎవరు? సింపుల్ క్వశ్చన్, బిఎన్ రావ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది తప్పు అని గుర్తించండి. చూడండి, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు, తప్పుగా ఉన్నటువంటి దాన్ని తప్పు. సో ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ అని దాన్ని గుర్తించండి. ప్రస్తుత ఆస్తి హక్కు ఆర్టికల్ 300A ప్రకారం చట్టపరమైన హక్కు. కరెంట్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 30A. ఎస్, లీగల్ రైట్. ఇప్పుడు ప్రాథమిక హక్కు కాదు, ప్రస్తుతానికి చట్టబద్ధమైన హక్కే. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును తొలగించారు. ఎస్, 1978లో 1978లో 44వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దాని ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. ప్రాథమిక హక్కుల జాబితాల నుండి మనకేం చేశారు, చట్టబద్ధమైనటువంటి జాబితాలో చేర్చారు. సో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఆస్తి హక్కు రద్దు చేయబడింది. నో, కాదండి. ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి లేడు, అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు. సో దీంట్లో అర్థం ఏంటంటే ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ ఓన్లీ 3 మాత్రమే ఇన్కరెక్ట్. ఎందుకని? ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఆస్తి హక్కు రద్దు చేయబడింది. నో, ఇది మాత్రమే రాంగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ లేటర్ అమెండెడ్ బై ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఈ క్రింది రాజ్యాంగ సవరణల ద్వారా ప్రవేశపెట్టి తర్వాత సవరించారు అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనకు సింపుల్ ఇక్కడ ఏం గుర్తులేదండి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ప్రవేశపెట్టారు. కానీ 91వ రాజ్యాంగ సవరణ 2003లో దీన్ని అమెండ్ చేశారన్నమాట. దీన్ని అమెండ్మెంట్ చేశారు. దీంట్లో ఏం పెద్దగా ఏం లేదు. చూడండి, పార్టీ ఫిరాయింపు చట్టం. సో with refers to the Constitution of India, which one of the following pairs is not correctly matched? అంటే భారత రాజ్యాంగం ప్రకారం కింది జతల్లో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఏది సరిపోలేదండి. సో ఇక్కడ చూడండి, ఫారెస్ట్, స్టాక్ ఎక్స్చేంజ్, పోస్ట్ ఆఫీస్, సేవింగ్ బ్యాంక్, పబ్లిక్ హెల్త్ అన్నాడు. అడవులు, స్టాక్ ఎక్స్చేంజ్, పోస్ట్ ఆఫీస్, సేవింగ్ బ్యాంక్స్, ప్రజారోగ్యం. సో దేనితో సరిపోలేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సమకాలీన జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్ అంటాం. చూడండి, కాంకరెంట్ లిస్ట్. సో అడవులు, ఫారెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఉమ్మడి జాబితాలో ఉంది. ఎస్, కరెక్ట్, సరిపోయింది. ప్రజారోగ్యం రాష్ట్ర జాబితా ఓకే. పోస్ట్ ఆఫీస్, సేవింగ్స్ బ్యాంక్స్, యూనియన్ జాబితా ఓకే. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మనకి కేంద్ర జాబితాలోనే ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ కూడా
కేంద్ర జాబితాలోనే ఉంటుంది, రాష్ట్ర జాబితా కాదు. ఇది కూడా కేంద్ర జాబితా. సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మాత్రమే ఇక్కడ సరైనటువంటిది కాదు, మిగతా 3 సరైనటువంటివి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు సెట్ అప్ ఎ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇన్ ఇండియా అని అడుగు. చూడండి, భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి క్రింది వాటిలో ఏది అవసరం అన్నాడు. ఇక్కడ చూడండి, స్పెషల్ పవర్స్ అండి, రాజ్యసభకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకు 312 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం కావచ్చు, 312 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ఇండియా సర్వీసెస్, న్యూ అఖిల భారత ఆల్ ఇండియా సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటు చేయాలి అంటే మనకు అది రాజ్యసభ మాత్రమే చేయగలుగుతుంది, రాజ్యసభ మాత్రమే చేయగలుగుతుంది. ఏంటి రాజ్యసభ మాత్రమే చేయగలుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 67 క్లాస్ బి ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలి అని అనుకోండి, ఉపరాష్ట్రపతిని తొలగించాలి అంటే కూడా అది కేవలం ఫస్ట్ రాజ్యసభ మాత్రమే చేయాలి, రాజ్యసభలో మాత్రమే చేయాలి. అదేవిధంగా ఏదైనా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన చట్టం చేయడానికి కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన పార్లమెంటుకు చట్టం చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది ఎవరు? రాజ్యసభ అవకాశం. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెషల్ పవర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటు చేయాలన్నా ఒక రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపై పార్లమెంటుకు చట్టం చేయడానికి రాజ్యసభ అవకాశం ఇస్తుంది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన. అదేవిధంగా ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానాన్ని కూడా మనకి ఏంటంటే ఫస్ట్ రాజ్యసభలోనే రివ్యూ చేయాలి. ఇక్కడ చూడండి, భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయడానికి కింది వాటిలో ఏది అవసరం అన్నాడు. లోక్సభలో 2/3 ఆమోదం, పార్లమెంట్లో 2/3 మెజార్టీతో తీర్మానం ఆమోదించబడుతుంది, రాజ్యసభలో 2/3 మెజార్టీతో తీర్మానం ఆమోదించబడింది, రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వు అన్నాడు. కాదండి, ఈ 3 ఏమైనా చేయాలంటే 2/3 వంతు మెజారిటీతో ఒక రాజ్యసభ మాత్రమే చేయగలుగుతుంది. అంటే ఒక అఖిల భారత సర్వీస్ అనేటువంటిది ఏర్పాటు కావాలంటే ఆ పవర్ కంప్లీట్గా ఏంటంటే రాజ్యసభ చేసిన తర్వాత మిగతా విషయం ఎందుకంటే ప్రత్యేక మెజారిటీ 2/3 మెజారిటీతో ఓన్లీ పార్లమెంట్ కాదు ఒప్పుకోవాల్సింది, ఓన్లీ రాజ్యసభ మాత్రమే 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించబడితే నూతన లోక్సభ నూతన అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ఉపరాష్ట్రపతిని తొలగించాలనే ఫస్ట్ తీర్మానం ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఇది కూడా ఎంత మెజారిటీ? 2/3 వంతు మెజారిటీ. అదేవిధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశం పైన పార్లమెంట్ కూడా చట్టం చేయడానికి రాజ్యసభ అవకాశం ఇస్తుంది. ఇది కూడా ఎంత మెజారిటీ? 2/3 వంతు మెజారిటీ. సో ఈ రకంగా రాజ్యసభకు ఉన్నటువంటి స్పెషల్ పవర్స్ ఇవి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ? ఈ క్రింది ప్రకటనలో ఏది బాగా ప్రతిబింబిస్తుంది ఒక దేశ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నాడు. సో అవసరమైన చట్టాలను రూపొందించడానికి లక్ష్యాన్ని ఇది నిర్ణయిస్తుంది. ఇది రాజకీయ కార్యాలయాలు మరియు ప్రభుత్వాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారాన్ని నిర్వచిస్తుంది మరియు పరిమితం చేస్తుంది. ఇది సామాజిక న్యాయము, సామాజిక సమానత్వము మరియు సామాజిక భద్రతకు మూలాలు అన్నాడు. అర్థమేంటండి? ఇక్కడ వాస్తవమే దేశ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్య ఉద్దేశం అంటారు ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్. ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం చీఫ్ పర్పస్, ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇవన్నీ కూడా ఉంటాయి. అవసరమైన చట్టాలను రూపొందించడానికి లక్ష్యాన్ని ఇది ఇస్తుంది. ఇది కూడా రాజ్యాంగం యొక్క ఉద్దేశమే, కానీ అంత ముఖ్యమైన ఉద్దేశం కాదు. రాజకీయ కార్యాలయాలు మరియు ప్రభుత్వాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది, కరెక్టే. ఇది ప్రభుత్వ అధికారాన్ని నిర్వచిస్తుంది మరియు పరిమితం చేస్తుంది. ఇది సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం మరియు సామాజిక భద్రతకు మూలాలు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ముఖ్య ఉద్దేశం అన్నప్పుడు ఏంటంటే ఇది ప్రభుత్వ అధికారాన్ని నిర్వచిస్తుంది, ప్రభుత్వ అధికారాన్ని డెఫినిట్ చేస్తుంది మరియు పరిమితం చేస్తుంది. ఎస్, ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని నిర్వచిస్తుంది. ప్రభుత్వం యొక్క పవర్స్ ఏంటి, ఏ పవర్స్ ప్రభుత్వాలకు ఉంటాయి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి దానికి మాత్రం రాజ్యాంగం ఖచ్చితంగా. మిగతావన్నీ కూడా ఉన్నాయి, కానీ అతి ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఇది. సో ఇది సి మాత్రమే కరెక్ట్. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 భారత యూనియన్ లో భాగం కానీ కొత్త రాష్ట్రాల ప్రవేశానికి లేదా స్థాపనకు. చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. ఎస్, అంటే భారత రాజ్యాంగంలోని ఇక్కడ చూడండి ప్రకటనలు పరిగణించండి, తర్వాత కింద ఏమన్నాడంటే సరైనది అన్నాడు. సో క్రింది ప్రకటనలు పరిగణించండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 యూనియన్ లో భాగం కానీ యూనియన్ లో భాగమే కొత్త రాష్ట్రాల ప్రవేశానికి లేదా స్థాపనకు సంబంధించింది.
కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా లేకుంటే స్థాపనకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ అడ్మిట్ అంటున్నాడు. అంటే సెకండ్ ఆర్టికల్కి ఏంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎన్నో ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయొచ్చు అంటే సెకండ్ ఆర్టికల్ ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, థర్డ్ ఆర్టికల్ ప్రకారం కూడా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి సెకండ్ ఆర్టికల్కి థర్డ్ ఆర్టికల్కి తేడా ఏంటి, డిఫరెన్షియేషన్ ఏంటంటే కనుక మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ భూభాగం కానటువంటిది, మన భారతదేశానికి సంబంధమే లేనటువంటి భూభాగాన్ని ఒకవేళ మనం ఆక్రమించుకున్నా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళే మన దగ్గరకు వచ్చినా మనలో జాయిన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం ఉంది, సిక్కిం అనేటువంటిది ఒక సపరేట్ అప్పుడు అది ప్రత్యేక రాజ్యం, చిన్న రాజ్యం, అటానమస్ స్టేట్, ప్రిన్స్లీ స్టేట్ అనమాట. సో దీన్ని ఏం చేసిందంటే ఈ ప్రిన్స్లీ స్టేట్ గా ఉన్నటువంటిది ఏదైతే ఉందో స్వదేశ సంస్థానంగా ఉన్నటువంటి ఈ ప్రిన్స్లీ స్టేట్ అనేటువంటిది మన భారతదేశంలో విలీనమైంది. మనం ఏం చేసుకున్నాం, అడ్మిట్ చేసుకున్నాం. సో విదేశాలలో నుంచి ఉన్నటువంటి భూభాగాన్ని ఏదైనా మన భారతదేశంలో విలీనం చేసుకునేటప్పుడు రెండవ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా ఇది కూడా కరెక్ట్, అంటే కొత్త రాష్ట్రాల ప్రవేశానికి లేదా స్థాపనకు సంబంధించింది. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అప్పటికే ఉన్న రాష్ట్రాల ఏర్పాటు లేదా మార్పులను అందిస్తుంది. ఎస్, రెండు కరెక్ట్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ కింద ఒక బిల్లు లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి అన్నాడు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద ఒక బిల్లు లోక్సభలో మాత్రమే కాదండి, ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. లోక్సభలో ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఓన్లీ లోక్సభలో మాత్రమే అంటున్నాడు. సో అది కరెక్ట్ కాదు. సో అర్థం ఏంటంటే ఇక్కడ ప్రకటనలు పరిగణించండి అన్నాడు. పై స్టేట్మెంట్ లో ఏది సరైనది అన్నాడు. 1 మరియు 2 మాత్రమే సరైనది. ఎందుకంటే ఆర్టికల్ 3 కింద ఒక బిల్లును లోక్సభలో మాత్రమే కాదు, లోక్సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ముందుగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమిటి. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగ్రేడింగ్ ఆర్టికల్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరి అయినటువంటి ఎంపికను ఎంచుకోండి అన్నాడు. సో ఇక్కడ 16 క్లాస్ 4A 77వ సవరణ ద్వారా చేర్చబడింది. 16 క్లాస్ 4A ప్రమోషన్ విషయాలలో రిజర్వేషన్ గురించి. సో 16 క్లాస్ 4A అనేది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు అన్నాడు. ఇక్కడ చూడండి, 16 క్లాస్ 4A వాజ్ ఇన్సర్టెడ్ బై ది 77th అమెండ్మెంట్. ఎస్, 77వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇంట్రడ్యూస్ చేశారు. 16 క్లాస్ 4A ఈజ్ అబౌట్ రిజర్వేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ప్రమోషన్ విషయాలలో రిజర్వేషన్ గురించి. ఎస్, కరెక్టే. సో తర్వాత ఏంటంటున్నాడు, 60 క్లాస్ 4A అనేది షెడ్యూల్డ్ కులాలు, సో షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనకబడిన తరగతులకు. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు సంబంధించి మాత్రమే ఇది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్లు, ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇస్తామని మనం చెప్పలేదు. సో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి అన్నాడు. బట్ ఇక్కడ కానీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ఎస్సీ అన్నాడు, ఎస్టీ అన్నాడు, మరి ఓబీసీ కూడా చెప్పాడు. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థం ఏంటి, పదోన్నతులు రిజర్వేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 1 మరియు 2 సరైనది, 3 తప్పు. 1 మరియు 3 సరైనది, 2 తప్పు. అన్ని సరైనవే, 1 సరైనది, 2 మరియు 1 సరైనది, 2 మరియు 3 తప్పు. చూడండి, 1 సరైంది, 1 మరియు 1 సరైంది, ఇక్కడ 1 సరైంది, ఇక్కడ 1 సరైంది. సో అన్ని సరైనవి అయితే కాదు, ఆప్షన్ తీసేస్తాం. సో అర్థం ఏంటంటే ఇక్కడ 3వది మాత్రం తప్పు, 3 తప్పు. సో ఇక్కడ కూడా 3 తప్పు ఉంది, ఇక్కడ 3తో పాటు 2 కూడా తప్పు అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఏ, 1 మరియు 2 సరైనవి, 3 తప్పు. 1 మరియు 2 సరైనది, 3 మాత్రం తప్పు అంటున్నాడు. ఓకే. సో క్రింది వాణిలో రాజమన్నార్ కమిటీ సిఫారసులను గుర్తించండి. ఇది చూడండి, ఐడెంటిఫై ద రికమెండేషన్ ఆఫ్ ద రాజమన్నార్ కమిటీ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్. కింది వాణిలో రాజమన్నార్ కమిటీ సిఫారసులను గుర్తించండి అన్నాడు. అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయమని చెప్పాడు. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ అన్నాడు. సార్ అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయమని చెప్పాడు. అఖిల భారత సర్వీసులను తొలగించాలని కూడా చెప్పాడు. ఆల్ ఇండియన్ సర్వీసెస్ షుడ్ బి అబాలిష్డ్ అని చెప్పాడు. అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలని అప్పగించారు. అఖిల భారత సర్వీసులను విస్తృతపరచాలని లేదు, ఎందుకంటే అఖిల భారత సర్వీసులను తొలగించని, రద్దు చేయండి అని చెప్పాడు. సో అఖిల భారత సర్వీసులను విస్తృతపరచమని చెప్పలేదు. సో ఆటోమేటిక్ ఏంటంటే 1, 2 మరియు 3 మాత్రమే సరి అయినది. సో ఇక్కడ చూడండి, ఏంటంటే లోక్సభ యొక్క పదవీ కాలం అన్నాడు. ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ అంటున్నాడు. లోక్సభ యొక్క పదవీ కాలం ఏంటంటే సాధారణంగా జనరల్ గా 5 years ఉంటుంది.
సో అది ఏంటంటే రాష్ట్రపతి యొక్క విశ్వాసం మేరకు కూడా ఆధారపడి ఉంటుంది, లేదా ప్రధానమంత్రికి మెజారిటీ ఉన్నంత వరకు పరిపాలన ఉంటుంది. లోక్సభ అనేది ఏంటంటే ఉండొచ్చు, ఊడిపోవచ్చు, 5 సంవత్సరాల వరకు పడవచ్చు. ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి. ఆ రకంగానే మనకి ఏంటంటే కనుక ఇప్పుడు లోక్సభ యొక్క పదవీ కాలం అన్నాడు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడానికి వీలు లేదు, ఒకేసారి 6 నెలల వరకు పొడిగించవచ్చును. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఒకేసారి 1 సంవత్సరం పాటు మాత్రమే పొడిగించవచ్చును. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఒకేసారి 2 సంవత్సరాల పాటు మాత్రమే పొడిగించవచ్చు. ఏంటంటే లోక్సభ యొక్క పదవీ కాలం టెన్యూర్ అనేటువంటిది పొడిగించలేం జనరల్ గా. బట్ కానీ ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ఒకవేళ అమల్లో ఉన్నప్పుడు, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళు ఎన్నికలు జరపలేము అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఒకవేళ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఎత్తివేయలేము అనుకున్నప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఒకేసారి 1 సంవత్సరం పాటు మాత్రమే పొడిగించవచ్చు తప్పించి మిగతా సమయంలో నార్మల్గా పొడిగించలేము. అప్పుడు ఎప్పుడు పొడిగిస్తామంటే జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో పొడిగిస్తాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడానికి వీలు లేదు అంటే జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా పొడిగించలేం. కానీ ఇక్కడ పొడిగిస్తున్నాం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. ఒకేసారి 6 నెలల వరకు పొడిగించవచ్చును కాదు, ఒకేసారి 1 సంవత్సరం వరకు పొడిగిస్తారు. సమయంలో ఒకేసారి 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం మాత్రమే ఒకేసారి, అది కూడా జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రమే. సో దీంతో మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి దాన్ని బట్టే మేము ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే మార్చుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.